పల్స్ పోలియో చుక్కలతో పిల్లల భవిష్యత్తు ఆరోగ్యం భద్రంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిటీ ఎమ్మెల్యే వనమాడికొండ బాబు తదితరులు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లలోపు పిల్లలను గుర్తించి వారందరికీ పోలియో చుక్కలు వేస్తామని తెలిపారు. ఆదివారం వేయించుకోలేని చిన్నారులకు మరొక అవకాశంగాను సోమ, మంగళ 2 రోజుల పాటు పోలియో చుక్కలు చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పల్స్ పోలియోను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం సిటీ ఎమ్మెల్యే వనమాడికొండ బాబు మాట్లాడుతూ పల్స్ పోలియో వ్యాధి దేశంలో చాలా సంవత్సరాల క్రితమే నిర్మూలన అయినప్పటికీ పొరుగు దేశాల నుండి వచ్చే వలసదారుల కారణంగా మళ్లీ వ్యాప్తి చెందే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 ఏళ్లలోపు వయసు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, దీనివలన ఎలాంటి హాని ఉండదన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ నరసింహనాయక్, డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ వి అరుణ, డాక్టర్ కె రత్నకుమార్, కెవి సుబ్బరాజు, డాక్టర్ జోష్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటెన్సిఫైడ్ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటే పల్స్ పోలియోకు సంబంధించిన ఈ చుక్కలు మందు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మన కాకినాడ జిల్లాలో కూడా దాదాపు 961 బూత్లో ఈ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈరోజు మన కాకినాడ నగరంలో రామారావుపేట యూపీహెచ్సిలో స్థానిక శాసనసభ్యులు కొండబాబు గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న చిన్నారులకి ఈ పల్స్ పోలియో మందు వేయడం జరిగింది. ఇదే విధంగా జిల్లా మొత్తం అన్ని కేంద్రాల్లో మనము ఈ పల్స్ పోలియో కార్యక్రమం చేపడుతున్నాము. తల్లిదండ్రులు అందరూ కూడా చిన్నారులకి ఈ పల్స్ పోలియో మందు వేయించవలసిగా ఈ సందర్భంగా మీ అందరినీ మీడియా సోదరుల ద్వారా కోరుతున్నాను. ఈ రోజే కాకుండా 3 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు ఈ ఏదైతే 960 కేంద్రాలు ఏర్పాటు చేస్తామో అక్కడే కాకుండా 61 మొబైల్ టీమ్స్ ద్వారా కూడా పలు ప్రాంతానికి వెళ్ళి ఈ పోలియో మందులు వేయడం జరుగుతుంది. దీంతో పాటు రేపు ఎల్లుండి డోర్ టు డోర్ కూడా మనము ఇంటెన్సివ్గా ఇంటింటికి వెళ్ళి అక్కడ ప్రతి ఒక్క బిడ్డ కవర్ అయ్యారా లేదా అనేది గుర్తించుకొని వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు 56 ట్రాన్సిట్ పాయింట్స్ అంటే బస్ స్టేషన్స్, అదేవిధంగా రైల్వే స్టేషన్స్లో కూడా మన ఆరోగ్య శాఖ బృందాలు అక్కడ ఉండి అక్కడ ఉన్న చిన్నారులకి ఈ పల్స్ పోలియో వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ వ్యాక్సినేషన్ చేసుకున్నాక వాళ్ళు చేతిలో దానికి నల్ల రంగుతో మార్క్ కూడా వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క చిన్నారికి 2 చుక్కలు మందు వేయడం జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. గతంలో జరిపిన క్యాంపెయిన్లో కూడా మనము చూసాము. చాలా సేఫ్ అయిన ఒక వ్యాక్సిన్ ఇది. దీనివల్ల ఎటువంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దు. దయచేసి మీ పిల్లలందరికీ కూడా ఈ పోలియో వ్యాక్సిన్ అనేది వేపించండి. ఏదైనా అడ్వర్స్ ఎఫెక్ట్ అని మీరు గుర్తిస్తే ఇమీడియట్గా స్పందించడానికి మనము మొత్తం యంత్రాంగం సిద్ధంగా ఉంది. మీరు పోలియో కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ రోజున మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడే కలెక్టర్ గారు అన్ని విషయాలు కూడా చెప్పారు. అందరూ కూడా ఎవరైతే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాలు పూర్తయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పోలియో చుక్కలు వేయించుకోవాలి. అదేవిధంగా పోలియో ఏదైతే ఈరోజు చుక్కలు వేసుకున్నారో అప్పటి నుంచి కూడా చూస్తే మనకి మన రాష్ట్రంలో 2008లో కేసు వచ్చిందండి ఏటిమొగలో. తర్వాత రాష్ట్రంలో కేసు కూడా రాలే. అది పోలియో చుక్కలు వేసుకోవడం వల్ల పోలియో జబ్బు రావకుండా ఉండడానికి కారణం అందరూ పాటించబట్టే జరిగింది అది. లేకపోతే ఇదివరకు ఎక్కువ వచ్చేవారు, పేషెంట్లు ఎక్కువ వచ్చేవారు. పోలియో ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చాలామంది కనిపించేవారు. ఎప్పుడు కూడా
సిస్టమేటిక్గా ఈరోజు ప్రజలను చైతన్యపరిచి ఈరోజు ఈ పోలియో చుక్కలు వేసుకోవడం వల్ల తగ్గినాయి. ఈరోజు చెప్పాలంటే ఇప్పుడు కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. తగ్గిందని కాకుండా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఈ పోలియో చుక్కలు ఏం చేయాలి తల్లిదండ్రులు. అదేవిధంగా ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్ పిహెచ్లోనే కాదు, ఈరోజు చాలామంది ఈరోజు ప్రయాణం చేస్తారు, ఇక్కడ రాలేని పరిస్థితి ఉంటుంది. బస్ స్టాండ్లో కూడా పెట్టడం జరిగింది. అదే రైలు ప్రయాణం చేస్తారు, రైల్వే స్టేషన్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వచ్చి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్టయితే రేపు ఇంటింటికి కూడా వస్తారు. ఇంటింటికి వచ్చినప్పుడు కూడా ఈరోజు మీ పిల్లలందరినీ కూడా పోలియో చుక్కలు వేసి మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలని మరొకసారి ప్రభుత్వం తరఫున కోరుతున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఆయన కోరిక.